కిక్ వచ్చింది నాకైతే. సోనియా నామినేషన్ ఎక్సలెంట్. బిగ్ బాస్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. యష్మి ప్రేరణ నిలబడి అన్నాడు ఉంటది, బయటికి గెంటేస్తారు. సోనియా నామినేషన్స్ అయితే అద్దరు కొట్టేసింది. నా బిడ్డ, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్న అని చెప్పి నిఖిల్ ని బిగ్ బాస్ చూస్తున్నారు. చూస్తాం. సో మరి మండే రోజు నామినేషన్ జరిగినాయి కదా, ఎట్లా అనిపించింది మీకు? కిక్ వచ్చింది నాకైతే. నామినేషన్స్ ఏ నామినేషన్ అంత కిక్ ఇవ్వలేదు కానీ మధ్యలో ఒక చెత్త నామినేషన్ ఒకటి బాగా కిక్ ఇచ్చింది. మళ్ళీ ఇది ఒకటి ఎక్స్ హౌస్ మేట్స్ తో నామినేషన్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. బిగ్ బాస్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి ఇప్పుడు పగన్న వాళ్ళని చేస్తారని అందరికీ తెలుసు. కానీ అక్కడ పగ లేకుండా, పార్షియాలిటీ లేకుండా నిఖిల్ అనేవాడు గురించి సోనియా నామినేట్ చేయడం నాకంటే చాలా అంటే చాలా క్యూరియాసిటీ రేకెత్తింది. అంటే ఓకే ఇలా ఆట చూసే చేశారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. వన్ ఆఫ్ ద రీజన్ సోనియాకి ఎప్పుడు కూడా అలా దగ్గరగా ఉన్నారు కదా, కాదు వాళ్ళని అవాయిడ్ చేసి అందరం చేస్తుందేమో అనుకున్నా. కానీ వాళ్ళలో ఒకడునే లేపి ఆడి గురించి పాయింట్ వేసి నువ్వు ఏ పాయింట్ గురించి అన్నా స్టాండ్గా నిలబడ్డావా, నువ్వు సరైన పాయింట్ ఎప్పుడైనా ఇచ్చావా అని అడగడం నాకంటే చాలా బాగా అనిపించింది. సోనియా నామినేషన్ ఎక్సలెంట్. ఇక ఆ వరుస క్రమంలో చూస్తే శేఖర్ భాష ఇచ్చి పడేసాడు. తమ్ముడే ప్యాకెటే, నా దగ్గర మీ ఆటలు వద్దు, తర్వాత మాట్లాడుకుందాం, కావాలంటే బయటికి వెళ్ళిపోయిన పార్టీ చేసుకుందాం, కానీ ఇక్కడ ఉన్న పాయింట్ ఉన్నట్టు చెప్తాను, యష్మి ప్రేరణ నిలబండి అన్నాడు. ఈ ఇద్దరిని కూడా ఇచ్చి పడేసాడు మాట. ప్రేరణ యష్మి మీరు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు డిఫెండ్ చేయడానికే చూస్తారో 90%. మీరు నిజాన్ని ఒప్పుకోరు, తప్పును ఒప్పుకోరు. మీరు పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటారు. ఆ 3 కాళ్ళే మీరు చూపిస్తే 4వ కాలు ఉంటుంది, బయటికి గెంటేస్తారు. జాగ్రత్తగా ఉండాలని చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ తప్పుల్ని ఎంచి చూపించాడు. ప్రేరణనైతే దారుణంగా మాట్లాడాడు అనమాట. నువ్వు అసలు మనిషిలాగే చూడట్లేదు, చీడ పురుగులా చూస్తున్నావు, కాబట్టి నువ్వు సర్వే అవ్వడం కష్టం అమ్మాయి, ఈ యాటిట్యూడ్ మారిపోతాయని స్ట్రైట్ పాయింట్ ఇచ్చేసాడు. మరి నిఖిల్ గారి మీద మన సోనియా గారు అన్ని నిందలు వేసినట్టుగా మాట్లాడారు కదా. నిందలు కాదు, కరప్షన్స్. నీ కరప్షన్స్ నువ్వు భ్రష్ట పట్టుకుపోతున్నావో, సైడ్ అయిపోతున్నావో, పక్కదారి పోతున్నావు, కాబట్టి నిన్ను రూట్ లో పెట్టడానికి బ్లెస్ చేసింది మాట. సీసా పగలు కొట్టి నువ్వు సరైన రూట్ లోకి రావాలి. యష్మి మాయలో పడి నీ ట్రాక్ తప్పుతుంది, ఇలా తప్పితే నువ్వు విన్నింగ్ అయ్యే అవకాశం చాలా కోల్పోతావు అని వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్ సోనియా ఇచ్చి హింట్ ఇచ్చి వెళ్ళింది. ఎలాగా మనోడు ఎలిమినేట్ అవ్వడం సోనియాకి తెలుసు కాబట్టి హింట్ ఇచ్చి వెళ్ళింది. అంటే అందరిని వాడుకుంటావు నీ గేమ్ కోసం అని చెప్పి చెప్పారు. అంటే అలా అనిపిస్తుంది భయ్య. పాపం వాడి యథార్థానికి చెప్పడానికి వాడు ఎవరిని వాడుకోడు. అలా అనిపిస్తుంది చూసేటోళ్ళకి, అందరిని వాడుకున్నట్టుగా, ఏదో మ్యానిపులేట్ చేసినట్టుగా, ఒకళ్ళ దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరితో మాట్లాడటం కూడా తప్పే అని దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. అర్థం ఇప్పుడు నబీల్ ఉన్నాడో మనసులో ఉన్న మాట మనసులో ఉంచుకుంటాడో, ఎవరితోనో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు, కాబట్టి గుడ్ వన్. అదే మనోడు అందరిని కలుపుకోవాలి, అందరం మనోలే, మనం మనుషులమే, మనం యాక్టర్స్, మనం కావాల్సిన వాళ్ళు, రేపు పొద్దున బయటికి వెళ్ళిన తర్వాత మనం ఒకటి అన్న భావంతో మాట్లాడినోడు ప్రతి ఓడు కూడా బ్యాడ్ అయిపోతాడు ఖచ్చితంగా. ఆ కోణంలోనే నిఖిల్ కూడా బ్యాడ్ అయ్యాడు, అంతేగాని అంతకుమించి వ్యత్యాసం అయితే ఏమీ లేదు. సూపర్ అనిపించింది. అసలు బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 8 అనేది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ అనిపిస్తుంది. ఎందుకంటే భయ్య మనం ప్రతి సీజన్ లో ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి ఖాళీ పార్టీ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. ఇదే ఫస్ట్ ఈ సీజన్ లోనే అనుకుంటా ఎక్స్ హౌస్ మేట్స్ తో నామినేషన్ వేసించారు. చాలా ట్విస్ట్ అనిపించింది నాకు బిగ్ బాస్ లో. సోనియా నామినేషన్స్ అయితే అద్దరు కొట్టేసింది. ఆమె నామినేషన్ లో ఉన్నప్పుడు, రియల్ గా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అంత గట్టిగా ఫైర్ లేకుండే, బయట నుంచి చూసి వచ్చి అసలు ఆ ఫైర్ ఏంది, ఆ నిఖిల్ ని తిట్టడం ఏంది భయ. అసలు సోనియా ఒకవేళ ఉండింటే టాప్ 5 లో ఉండేది భయ. ఇంత ఫైర్ ఉండింటే అసలు ఆశ్చర్యపోయిన. మెల్లగా నా బిడ్డ, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్న అని చెప్పి నిఖిల్ ని మెత్తగా వేసుకునింది. నేను చాలా ఆశ్చర్యపోయాను సోనియాని చూసి. దాని తర్వాత ఆదిత్య ఓం గారు ఆయన కూడా అంత సైలెంట్ గా చాలా నామినేషన్ చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ప్రేరణ, యష్మి, నిఖిల్. ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నామినేషన్ వాళ్ళలో ఫస్ట్ టైం అనుకుంటా వీళ్ళు అవినాష్, టేస్టీ తేజ ఎవరు నామినేట్ కాలే. ఓన్లీ వీళ్ళలో ఓజీ నుండే నామినేట్ అయ్యారు. ఆ ఓజీ కంటెంట్ లోనే కూడా ఇప్పుడు ఎట్టుందంటే నిఖిల్ నబిల్ స్ట్రాంగ్ భయ్య. నిఖిల్ నబిల్ ఎలాగో సేఫ్ అవుతారు. ఇప్పుడు బొక్కొచ్చి పడింది ఎవరికి అంటే యష్మి, ప్రేరణ అండ్ మన పృథ్వీకి. వీళ్ళలో పోనీ విష్ణుప్రియ ఫ్యాన్స్ పృథ్వీకి వేస్తా అన్న, మధ్యలో ఇరుక్కునింది యష్మి, ప్రేరణ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీగా వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది ఈ సండే.
నిన్న ఎపిసోడ్ అయితే చాలా బాగా క్రియేట్ చేస్తారు. ఈ రోజు ఇంకా మీరు కొట్లాడుకోండి అని చెప్పి మొత్తం గవర్న్స్ అవన్నీ వేస్తున్నారు బిగ్ బాస్. చూడాలి. నాకు ఇంకా మణికంఠ మర్చిపోయినా. మణికంఠ, ఓ మై గాడ్, అసలు మణికంఠ చూసి నేను ఫేవరెట్ భయ. మణికంఠకి వస్తే చాలా ఇంకా నింటావు కదా ఇక నువ్వు టాప్ 5 వరకు అనుకున్నా. వచ్చి నబీల్ కి వాళ్ళ సొంత బ్రదర్ వచ్చాడు మొన్న సండే రోజు. ఆయన వాళ్ళ సొంత బ్రదర్ కూడా చెప్పండి, మనోడు వచ్చి ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు నబీల్ గురించి. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా నామినేట్ చేశాడు భయ్య మణికంఠకి. మణికంఠ నబీల్ ని నామినేట్ చేయడం న్యాయం అనిపించింది. ఎందుకంటే గేమ్ చేంజ్ అయ్యాడు. నబీల్ నామినేట్ లో రావడం వల్ల ఇద్దరు స్ట్రాంగ్ కంటెన్షన్ లో అయిపోయారు, నబీల్ నిఖిల్. ఇక్కడ మిగిలింది ఎవరు? యష్మి ప్రేరణ. వీళ్ళకే బొక్క అని నా అభిప్రాయం భయ్య. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 రాను చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ ట్విస్ట్ నేను కూడా ఊహించలే. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేసిపోతారు ఖాళీ ఎక్స్ హౌస్ మెంట్స్. ఈసారి వచ్చి చాలా బాగా వాళ్ళు వివరించి వాళ్ళ కసి తీసినట్టు అనిపించింది. బేబీ అక్క కానీ, మన శేఖర్ భాష కానీ, మన వీళ్ళు కూడా వచ్చారు కదా, కిరాక్ సీత కానీ, మన నైనిక, వీళ్ళంతా వచ్చి చాలా హ్యాండిల్ చేశారు. వాళ్ళ అంటే వాళ్ళు చూసింది అక్కడ ఉంది మొత్తం వాళ్ళ కక్ష తీసుకున్నారనిపించింది భయ్య. నాకు చాలా బాగా అనిపించింది.